ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి. విష్ణువర్ధన్ రెడ్డికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అంటే గ్రూప్ 2లో అన్ని పోస్టుల్లో కల్లా డిటి డిప్యూటీ తహసీల్దార్ ఒకటి, సబ్ రిజిస్ట్రార్ ఒకటి అండ్ ఎక్సైజ్ ఒకటి, ఈ మూడు కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్. చాలామంది ఎయిమ్ చేసేది కూడా ఈ పోస్టెస్కే. అయితే ఈ మధ్యకాలంలో తెలిసే ఉంటుంది మీకు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉందో ఆల్మోస్ట్ అటువంటి ఎంసీక్యూస్నే ఏపీఎస్సి అయినా టీజీపీఎస్సి అయినా గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువ అడుగుతున్నారు. గ్రూప్ 2లో ఒకప్పుడు లాగా ఎక్కువ ఫ్యాక్చువల్గా లేదు, ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, బట్ అనలిటికల్ తయారవుతుంది. దానివల్ల యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2కి ఈజీగానే ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించగలుగుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణు గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ సాధించాడు. అలాగే విష్ణు యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మూడు కూడా అటెంప్ట్ చేశాడు. అయితే ఈరోజు మనం ఇప్పటి ఇంటరాక్షన్లో, ఈ కాన్వర్సేషన్లో విష్ణుతో మాట్లాడి గ్రూప్ 2 ఏపీఎస్సి ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా చేశారు, ఎక్కడ ఈ ఫేస్డ్ ఛాలెంజెస్ అంటే మెటీరియల్ అవ్వచ్చు, ప్రిపరేషన్లు అవ్వచ్చు, ఎక్కడ అతను యూపీఎస్సి గ్రూప్ 1లా కాకుండా కొంచెం వేరియేషన్ తేవాల్సి వచ్చింది చూద్దాము. అలాగే ఇంపార్టెంట్ రిసోర్సెస్, ప్రిపరేషన్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ కూడా తెలుసుకుందాం. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విష్ణు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో విష్ణు, అయితే నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యావు, గ్రూప్ 2 ఫస్ట్ టైం రాసావు. మామూలుగా ఏపీ తెలంగాణ కాకుండా త్రూఅవుట్ ఇండియాలో ఈ మధ్య కాలంలో చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్స్ రాస్తున్నారు. ఎందుకంటే గ్రూప్స్ రాస్తే హ్యాపీగా స్టేట్లో ఉండొచ్చు, వాళ్ళ స్టేట్లోనే త్రూఅవుట్ కి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి రాస్తున్నారు. అందులో గ్రూప్ 2 ఫస్ట్ టైం రాసినప్పుడు వాట్ వెరీ గుడ్ పోస్ట్. కాబట్టి ఎలాగంటే అది కూడా నువ్వు ప్రిపేర్ అయింది 4-5 months. యూ ప్రిపేర్ ఓన్లీ ఫర్ 4-5 months. ఈ 4-5 months ఎలా ప్రిపేర్ అయ్యాము? గ్రూప్ 2 ప్రిపరేషన్లో మనం మళ్ళీ ఈచ్ పేపర్, ఈచ్ సబ్జెక్ట్ మళ్ళీ వద్దాం, విల్ కమ్ టు దట్. బట్ బ్రాడ్గా ప్రిపరేషన్ ఎలా ఉంది? సార్, నా ప్రిపరేషన్ యూపీఎస్సీతో స్టార్ట్ చేశాను సార్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను రియలైజ్ ఏంటంటే ఒకే ఎగ్జామ్కి స్టిక్ అవ్వకుండా డైవర్సిఫైయింగ్ ద ఎగ్జామ్స్. సో అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకొక ఎగ్జామ్లో సెలెక్షన్ అయ్యే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో నేను చదువుతున్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ సిమిలర్గా ఏమన్నా ఉన్నాయా చూశాను. సో అలా చూసినప్పుడు నాకు యూపీఎస్సికి దగ్గరగా అనిపించింది ఏపీఎస్సి గ్రూప్ 1, దాని తర్వాత ఏపీఎస్సి గ్రూప్ 2 సార్. ఎందుకంటే రీసెంట్ సిలబస్ చేంజెస్ చేయడం వల్ల ఏపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, ఏపీఎస్సి గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సి రిలేటెడ్ సిలబస్కి చాలా దగ్గరగా రావడం జరిగింది. సో ఈ ప్రిపరేషన్ని యూపీఎస్సికి మాత్రమే లిమిట్ చేయకుండా నేను అదర్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది సార్. సో అలా వచ్చినప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. నేను గ్రూప్ 1 అటెంప్ట్ చేశాను సార్. గ్రూప్ 1 మెయిన్ స్టేజ్ దాకా వెళ్ళాను. దాని తర్వాత గ్రూప్ 2 కూడా రాయడం జరిగింది. గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను సార్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు విష్ణు, ఇప్పుడు గ్రూప్ 2లో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మోస్ట్లీ మనకి ఏంటంటే సొసైటీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ మాత్రం ఇండియా ఏపీ రెండు ఉన్నాయి. అలాగే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఉంది, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ ఉంది. ఈ 5 సబ్జెక్ట్స్లో యూపీఎస్సీలో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన సరిపోయిందా, లేదా కరెంట్ అఫైర్స్ కోసం ఎక్స్ట్రా వర్క్ చేసి వస్తుందా మామూలుగా? సో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ సార్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతారు సార్. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది నాకు. సో ఇంకోటి ఏంటంటే ఇండియన్ హిస్టరీ యూపీఎస్సీ అలైన్లోనే ఉంది కాబట్టి అది కూడా పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సిన ఏం లేదు. కానీ జాగ్రఫీకి వచ్చేటప్పటికి ఇండియన్ జాగ్రఫీతో పాటు ప్రిలిమ్స్లో ఏపీ జాగ్రఫీని యాడ్ చేశారు సార్. సో ఈ ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మేము ఏం చేసామంటే ఏపీ జాగ్రఫీకి ఏదన్నా ఒక షార్ట్ నోట్స్ చేసుకోవడం కానీ అలా చేసి, అంటే మ్యాప్స్ ఇలా చేసుకొని షార్ట్ నోట్స్ సింపుల్గా దాన్ని రివైజ్ చేస్తూ ఉన్నాం సార్. దీనివల్ల మాకు ఏపీ జాగ్రఫీ కూడా పెద్ద ప్రాబ్లం ఏమనిపించలేదు. సో యూపీఎస్సీలో సొసైటీకి నువ్వు చదివింది ఎన్సీఆర్టీ బుక్స్ కదా, ఆ ఎన్సీఆర్టీ 11th and 12th బుక్స్ ఉన్నాయి కదా, అవి సరిపోయాయి కదా సొసైటీకి? మోస్ట్లీ సరిపోతాయి సార్. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ సార్, మెరిట్ ఓరియంటెడ్ కాదు. మన మెరిట్ ర్యాంకింగ్ డిసైడ్ చేసేది మెయిన్స్. సో ప్రిలిమ్స్లో నేను అంత బర్డన్ తీసుకోకుండా నేను ఉన్న కాంపిటీషన్లో దాన్ని క్రాస్ చేసేటట్టు ప్రిపేర్ అయ్యాను సార్. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ మీద ఫోకస్ చేయడం వల్ల కొద్దిగా అదర్ ఆస్పిరెంట్స్తో పోలిస్తే నేను ఎక్కువ స్కోర్ చేస్తే
ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అని అనిపించి అది కూడా కొద్దిగా అప్పుడప్పుడు డైలీ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ కూడా ప్రాక్టీస్ చేసావు. అండ్ మెంటల్ ఎబిలిటీ యూపీఎస్సీలో సీసాట్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మెంటల్ ఎబిలిటీ, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఎలా ప్రాక్టీస్ చేసావు మెంటల్ ఎబిలిటీకి? అంటే యూపీఎస్సీ అంత టఫ్ ఉండదు కాబట్టి సార్ కొన్ని మార్క్స్ తీసుకొని చేసాం సార్, అంతే. యూపీఎస్సీ మార్క్సే. ఓకే, మాక్ టెస్ట్లు రాసావు ఎక్కువ మెంటల్ ఎబిలిటీకి. విష్ణు, ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ప్రిలిమ్స్లో క్వాలిఫైర్ చదివావు. మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం ఫోకస్ చేసి యూ గాట్ టు ద టాప్. ప్రిలిమ్స్కి వస్తే ప్రిలిమ్స్లో ఎలాగో నువ్వు ఇండియన్ జోగ్రఫీ స్ట్రాంగ్, ఇండియన్ హిస్టరీ స్ట్రాంగ్, సొసైటీ స్ట్రాంగ్ కాబట్టి ఓకే. ఏపీ జోగ్రఫీ నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాల, ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి అది అవసరం లేదు కాబట్టి. కానీ ఒకవేళ ఎవరైనా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏపీ జోగ్రఫీ చదువు అనుకుంటే నీ సలహా ఏంటి? అంటే ఏ సోర్స్ ఫాలో అయితే సరిపోతుంది అనుకుంటున్నావు? ఏపీ జాగ్రఫీకి పర్టికులర్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్లో నేను వీక్ ఉండి దీన్ని కూడా ప్రిపేర్ అయితే నాకు ఇంకొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుందేమో ప్రిలిమ్స్లో అనిపిస్తే తెలుగు అకాడమిక్ బుక్స్ అనేటివి చాలా రిలయబుల్ సోర్సెస్ సార్, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ సోర్సెస్ కాబట్టి వాటిని ఫాలో అయితే బెస్ట్ రిసోర్సెస్ సార్. ఓకే, అలాగే ఇంకొకటి ఇండియన్ హిస్టరీలో కూడా, ఇండియన్ హిస్టరీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేసామో గ్రూప్ 2కి అదే ప్రిపరేషన్తో మనం మార్క్స్ తెచ్చుకోవచ్చా ఇండియన్ హిస్టరీకి, లేకపోతే కొంచెం డిఫరెంట్గా చదవాల్సిన అవసరం ఉందా గ్రూప్ ప్రిలిమ్స్కి? ఐ నో దట్ ప్రిలిమ్స్ క్వాలిఫైయింగే, ఎక్కువ మాకు అవసరం లేదు. బట్ జనరల్గా సలహా ఇవ్వాలంటే నువ్వు ఇండియన్ హిస్టరీని గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఎలా చదివితే బెటర్? సార్ ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2కి పర్టికులర్గా చదవాల్సిన అవసరం ఏం లేదు సార్. మీరు ఎలా అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారో, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారో అదే రేంజ్లో ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు ఆ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ మోస్ట్లీ యూపీఎస్సీ గ్రూప్ 1లో లాగే అడిగేంత టఫ్లోనే అడిగారు సార్. సో స్పెసిఫిక్గా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పైపైన చదివి నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తామనేది అదైతే కరెక్ట్ కాదు సార్. అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ రెండు కూడా సొసైటీ లాగానే ఎన్సీఆర్టీ సరిపోతుంది కదా? ఎన్సీఆర్టీ ఎనఫ్ కదా? ఎన్సీఆర్టీ సరిపోతాయి సార్ మోస్ట్లీ. ఇంకోటి అన్నట్టుగా ఈ మధ్య గ్రూప్ 2లో మెయిన్సే కాదు గ్రూప్ 2 ఫిలిమ్స్ కూడా క్వశ్చన్స్ దేర్ ఆస్క్ ఎనలిటికలే కదా, అంటే అన్ని ఫ్యాక్ట్స్ కాకుండా ఎనలిటికల్ గా. అవును సార్, ఎందుకంటే మేము ప్రిలిమ్స్ రాసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ అడిగారు సార్. ఈ క్వశ్చన్స్ కొత్తగా రాసే వాళ్ళకి కొద్దిగా డిఫికల్ట్ కావచ్చు. సో ఇలాంటివి మీరు ఈజీగా సేల్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్క్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, లేదంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ మీకు ఈజీగా ఆ ఏపీఎస్సి ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని రికగ్నైజ్ చేసి ఎగ్జామ్లో సాల్వ్ చేసేదానికి కొద్దిగా ఈజీ అవుతుంది సార్. ఓకే విష్ణు, అలాగే ఇప్పుడు ప్రిలిమ్స్లో సపరేట్గా కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ మెన్షన్ చేశారు. వేరే మెయిన్స్కి వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ అని ప్రత్యేకంగా సిలబస్ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా పేపర్ 2లో అంటే మెయిన్స్ పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకున్నాం. అందులో కొన్ని ఆంధ్ర రిలేటెడ్ సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ, సైన్స్ ఇన్ఫ్రా కానీ కొంచెం అడగచ్చు. అలాగే ఎకానమీ కూడా పేపర్ 2లో ఏపీ ఎకానమీ క్వశ్చన్స్లో కూడా ఆంధ్ర స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ రావచ్చు మెయిన్స్లో. సో దీని మీద నీకు జనరల్గా ఏపీ కరెంట్ అఫైర్స్ ఎలా చదివితే బెస్ట్ అనిపించింది? అలాగే మన సెలక్షన్ ఐఎస్ అకాడమీ తరపు నుంచి ఎవ్రీ వీక్ రిలీజ్ చేస్తున్న ఆంధ్ర స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ నువ్వు ఇవన్నీ చూసావు కాబట్టి అది రిలవెంట్గా అనిపించిందా, యూజ్ అవుతుంది అనిపించిందా? సార్ ప్రిలిమ్స్కి కరెంట్ అఫైర్స్ పర్టికులర్గా ఏపీఎస్సి ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్. నేను యూపీఎస్సి కావచ్చు అంటే సెంట్రల్ ఎగ్జామ్స్ లెవెల్లోనే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యాను. కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి సార్. ఎందుకంటే ఇక్కడ నేషనల్ లెవెల్లో అడుగుతారు, ప్లస్ స్టేట్ లెవెల్లో అడుగుతారు. నేషనల్ లెవెల్ అంటే ఈజీగా అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఓకే. కానీ స్టేట్ లెవెల్ అనేటివి కొద్దిగా బర్డన్ అయిపోతుంది. సో ఇలాంటివి చదవడానికి నేనేం చేశానంటే, అంటే ప్రజెంట్ అంటే రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మన శరత్చంద్ర అలాంటివి, కానీ మేము ఉన్నప్పుడు అలాంటివి లేవు. సో అప్పుడు మేము ఏం చేసామంటే గవర్నమెంట్ రిలయబుల్ సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, లైక్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, ఇట్లాంటి డాక్యుమెంట్స్ మీద స్పెసిఫిక్ ఫోకస్ చేస్తాం సార్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే పర్టికులర్గా ఏపీఎస్సి ఇట్లాంటి రిలయబుల్ సోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వస్తే సార్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఐబి ఎక్కువ రెఫర్ చేస్తాం సార్. ఏపీతో పాటు ఎకనామిక్ సర్వే కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఇండియన్ పార్ట్ కూడా ప్యారలల్గా కవర్ చేసుకుంటూ వచ్చాం సార్. అంటే ఇండియా ఎకనామిక్ సర్వే, ఇండియా బడ్జెట్ కూడా చదివాం? అవును సార్, చదివాము. ఎందుకంటే ఈ రెండు
మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి సార్ ఎకనామిక్ పార్ట్ వచ్చేటప్పటికి. మరి సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్ ఏం చేశామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్. సో దీని సబ్ బ్రాంచెస్ ఇంకెక్కడన్నా ఉన్నాయా, దీని ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో కావచ్చు, ఇలాంటివి స్పెసిఫిక్గా ఫోకస్ చేసాం. ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం, వాటిని మళ్ళీ మేము రివైజ్ చేయడం, లొకేషన్స్ ఇలాగా. మళ్ళీ ఎన్విరాన్మెంట్ వస్తే సార్ మన ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇట్లాంటివి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా తీసుకొని వచ్చిందా అని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పుదిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఇలాంటివి చూసినప్పుడు మాకు ఏమనిపించిందంటే ఓకే ఇట్లాంటివి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుందంటే ఏపీఎస్సీ కూడా స్పెసిఫిక్ ఫోకస్ చేయొచ్చేమో అనిపించి ఇలాంటివి స్పెసిఫిక్గా ఫోకస్ చేసి చదవడం జరిగింది సార్. ఇంకోటి ఇప్పుడు చూసినప్పుడు ఉన్నట్టుగా కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు నువ్వు చాలా స్పెసిఫిక్గా వెళ్ళావు. అంటే నువ్వు ఫిలిమ్స్ చెప్పావు, మెయిన్స్ చెప్పావు కదా. ఓకే, మనం ఫిలిమ్స్ దగ్గర మెయిన్స్ మూవ్ అవుదాం. ఇప్పుడు మెయిన్సే ర్యాంక్ గెటింగ్. మెయిన్స్ ఇప్పుడు నీకు మెయిన్స్లో మంచి మార్క్స్ రావడం వల్లే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది. అయితే మెయిన్సే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, సివిల్స్ వాళ్ళు రాస్తారు, గ్రూప్ అందరూ రాస్తున్నారు. ప్లస్ ఈ మధ్య నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా పోస్టులు బాగా తక్కువ రాబోతున్నాయి. సో కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి అందరికి హెల్ప్ అయ్యేలాగా మనం కొన్ని స్ట్రాటజీ కూడా నీ స్ట్రాటజీ చెప్పాము హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ద మెయిన్స్లో టేక్ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి మెయిన్స్లో. కాబట్టి పేపర్ 1లో ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది. సో ఈ రెండింటి గురించి, ఈ రెండు ఏ సోర్సెస్ ఫాలో అయ్యావు, ప్రిపేర్ స్ట్రాటజీ ఎలా ఉంది, రివిజన్ ఎలా చేసావు, రివిజన్ ఎలా చదవాలి, ఒక ఐడియా ఓవరాల్గా. సార్ మా ప్రిపరేషన్లో యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో గ్రూప్ 2 పర్టికులర్గా ఫోకస్ చేస్తుంది సార్. ఏపీ హిస్టరీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. సో మనం ప్రిలిమ్స్ రాసినప్పుడు సార్ అరౌండ్ 3 lakh పీపుల్ అటెండ్ చేస్తారు. అక్కడ నుంచి 90,000 మెంబర్స్ మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. కానీ ఆ 90,000 మెంబర్స్ నుంచి మళ్ళీ 1:1కి వస్తే కేవలం 893 పోస్టులు మాత్రమే ఫైనల్ అయినాయి. అంటే కేవలం 1000 మెంబర్స్కి ఒక పోస్ట్ మాత్రమే, యావరేజ్గా ఒక పోస్ట్ ఉంది. ఆ 1000 మెంబర్స్లో నేను ఎలా ఎక్సెల్ అవ్వాలి? 0.1% సెలక్షన్. అంటే ఆల్మోస్ట్ యూపీఎస్సీ లాగే ఉంది సార్ కాంపిటీషన్, కట్ త్రోట్ కాంపిటీషన్. ఇక్కడ ఏంటంటే ఒక్క మార్క్ నేను మిస్ అయినా ఎగ్జిక్యూటివ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక మార్క్ మిస్ అయితే నాన్ ఎగ్జిక్యూటివ్లో ఏఎస్ఓ టాప్ పోస్ట్ సార్, అలాంటి దాని నుంచి జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి కాంపిటీషన్లో గ్రూప్ 2 ఇలాంటి ఫ్యాక్చువల్ ఎగ్జామ్ నాకు పరిచయం లేని వ్యక్తిని నేను ఎలా దాంట్లో సక్సెస్ అవ్వగలుగుతానని చూస్తే ఫస్ట్ నేను ఎగ్జామ్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చూసాను సార్. అంటే మెయిన్స్లో 2 పేపర్స్ ఉన్నాయి, 150. నేను ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నాను స్పెసిఫిక్గా చూస్తే ఏపీ హిస్టరీ నాకు వీక్ అనిపించింది సార్. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ రీజనల్ పార్ట్ని చదవడం జరగలేదు. సో దీన్ని మళ్ళీ నేను ఎలా డీల్ చేయగలుగుతానని ట్రై చేశాను సార్. అప్పుడు కొన్ని స్టాండర్డ్ బుక్స్ మార్కెట్లో ఏమున్నాయి చూశాను. నాకు కొన్ని స్టాండర్డ్ బుక్స్ అంటే బిఎస్ఎల్ హనుమంతరావు, నెక్స్ట్ వచ్చేసి జోగినాయుడు, నెక్స్ట్ వచ్చేసి పిఆర్ రావు, ఈ 3 బుక్స్ సెలెక్టివ్గా తీసుకున్నాను సార్. ఈ సెలెక్టివ్గా చూస్ చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ ఒక రీడింగ్ ఇచ్చాను సార్, 3 బుక్స్ ఇచ్చాను. 3 బుక్స్ ఇచ్చినప్పుడు సెకండ్ రీడింగ్ మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు ఒక డైలమా. అంటే నేను ఈ 3 బుక్స్ ప్రతిసారి నేను చదవాలా, అసలు ఇంత కంటెంట్ని నేను ఎలా మెమరైజ్ చేయాలి అనే డౌట్ నాకు మొదలైంది సార్. ఎందుకంటే ఏన్షియంట్ ఏపీ ఉంటుంది, మెడివల్ ఏపీ ఉంటుంది, మోడర్న్ ఏపీ ఉంటుంది, ప్లస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా కల్చర్ ఉంటుంది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. నాకు చాలా కష్టం అనిపించింది. సో దీన్ని నేను ఎలా సాల్వ్ చేయగలుగుతాను అనిపించింది. నేనేం చేశానంటే 3 సోర్సెస్ సెగ్రిగేట్ చేశాను సార్. అంటే ఒక బుక్లో ఉన్న సోర్స్ ఇంకో దాంట్లో లేదు, ఇంకొకటి ఉన్న ఫ్యాక్ట్ ఇంకో దాంట్లో లేదు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఏపీఎస్సీ పీవైక్యూస్ రెఫర్ చేశాను సార్. దీనికి ఫస్ట్ సొల్యూషన్ ఏపీఎస్సీ పీవైక్యూస్. ఎలా అడుగుతున్నారని చూస్తే ఒక బుక్లోంచి ఒక ఫ్యాక్ట్ అడుగుతున్నారు, ఇంకో బుక్లోంచి అలా. సో నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. మరి దీనికి ఏం చేద్దామని ఆలోచిస్తే ఏపీఎస్సీ సిలబస్ ముందర పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ని తీసుకొని నేను నోట్స్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ సింప్లిఫైడ్ నోట్స్ చేసుకుంటూ పోయాను. ఒక బుక్లో నోట్స్ చేసిన తర్వాత ఇంకొక బుక్లో వాల్యూ అడిషన్ ఏమన్నా ఉందా అన్నది జాట్ చేసుకున్నాను ఈ నోట్స్లో. సో ఇలా నోట్స్ చేసుకోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ రీడింగ్కి నాకు
యూస్ఫుల్గా అవ్వడమే కాకుండా నేను ఎలా మెమరైజ్ చేయడానికి కొద్దిగా రివిజన్ కూడా హెల్ప్ అయింది సార్ నాకు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో నేను చేసుకున్న నోట్స్లో నుంచి ఇంకా ఏం చేశానంటే మళ్ళీ కట్ షార్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఎలా నాకు తెలిసిందంటే పీవైక్యూస్ రెఫర్ చేయడం వల్ల. ఓకే, నేను పీవైక్యూస్ చూసినప్పుడు ఈ ఫ్యాక్ట్ పర్టికులర్గా అడుగుతున్నారు, ఇక్కడ ఏపీపీఎస్సీ ఫోకస్ చేస్తుంది కాబట్టి దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనిపించింది. అంతేకాకుండా సార్ పీవైక్యూస్ ఒక రిలయబుల్ సోర్స్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అదే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సార్. ప్రీవియస్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో కొన్నిసార్లు ఏంటంటే సార్ నేను చేసుకున్న నోట్స్లో ఆ టాపిక్ నుంచి ఆ పీవైక్యూ లేదు, మరి అదే పీవైక్యూ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో. మళ్ళీ ఏం చేశానంటే పలానా టాపిక్ మీద ఇంకేమన్నా ఎక్స్ట్రా పీవైక్యూస్ ఉన్నాయా అవి కూడా యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను సార్. ఇలా చేయడం వల్ల నాకు ఒక ఫుల్ఫిల్డ్ నోట్స్ ఏపీపీఎస్సీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి ఒక నోట్స్ చేసుకున్నాను, ఇంకా నేను భయపడిన అవసరం లేదు. దీన్నే మల్టిపుల్ టైమ్స్ నేను చదువుతాను. ఎలాగో నేను ఇండియన్ పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇట్లాంటి వాటిలో కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దీని మీద వర్కౌట్ చేద్దామని అనిపించి మోస్ట్ ఆఫ్ ది టైం నా ప్రిపరేషన్లో ఏపీ హిస్టరీ మీద పెట్టడం జరిగింది సార్. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా నువ్వు చాలా వర్క్ చేసావు. ఎందుకంటే ఇప్పుడు హనుమంతరావు అయినా, జోగినాడు అయినా, పిఆర్ రావు అయినా, రఘునందరావు చదువుతారు అందరూ. కానీ దాన్ని చదివి ప్రతి పేజీ నోట్స్ చేసుకోవడం, ఆ నోట్స్ని మళ్ళీ తగ్గించుకోవడం బ్రీఫ్గా, ఆ నోట్స్లో కవర్ అవ్వని విషయాల గురించి పీవైక్యూస్ మళ్ళీ చదవడం. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా యాక్చువల్గా విష్ణు పీవైక్యూస్ని మల్టిపుల్ టైమ్స్ స్టడీ చేసావు టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఎక్కువ చూడడం వల్ల నీకు ఓకే ఈ 3 బుక్స్లో నుంచి ఏదడుగుతారు ఐడియా వచ్చింది. కానీ ఆ నోట్స్ చేసుకొని అది కూడా షార్ట్ టైం, వితిన్ 3-4 మంత్స్లోనే నోట్స్ చేసుకోవడం, నోట్స్ని కట్ షార్ట్ చేయడం, రివైజ్ చేయడం. అంటే యూ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ పెడితే ర్యాంక్ వస్తుంది, ఎఫర్ట్ ఏం లేకుండా ర్యాంక్ పూర్తి కాదు కదా, పెట్టావు. ఇంకోటి నీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఎసెంట్ ఎన్విరాన్మెంట్, వీటిల్లో ఏపీ హిస్టరీ ఒకటే నీ వీక్ ఏరియా కాబట్టి ఎక్కువ టైం బాగా స్పెండ్ చేసావు. నో కమింగ్ టు పాలిటీకి వచ్చి అనుకుందాం. పాలిటీ లక్ష్మీకాంత్లో ఉన్న పాలిటీ మాత్రమే చదివావా, ఇంకా వేరే ఎక్కడ నుంచి అవసరం వచ్చిందా చదవాల్సిన అవసరం? సార్ నేను లక్ష్మీకాంత్ పాలిటీ రిలయబుల్ సోర్స్ అనిపించింది సార్ నాకు. సో నేను ఏం చేశానంటే ప్రైమరీ సోర్స్ ఓన్లీ లక్ష్మీకాంత్ అనే పెట్టుకున్నాను సార్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, కానీ నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం సోర్స్ కాబట్టి నాది లక్ష్మీకాంత్ని ప్రైమరీ సోర్స్గా పెట్టుకోండి సార్. ఏపీపీఎస్సీలో ఇంకేమన్నా అడుగుతున్నారా అని చూసాను సార్. లక్ష్మీకాంత్లో ఏంటంటే సార్ కాన్సెప్చువల్ ఓరియంటెడ్, అంటే అనాలిసిస్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సార్. కొన్ని ఏరియాస్లో లక్ష్మీకాంత్లో ఫ్యాక్ట్స్ మిస్ అవుతున్నాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ వాళ్ళు ఏమైనా స్పెషల్ ఫోకస్ చేసిందారా, లేదంటే స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొని వచ్చిందారా, లేదంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇంకేమైనా చేసినారా, అలాంటివి కొన్ని లేవు సార్. సో ఇలాంటివి నేను ఏం చేశానంటే యాడెడ్ ఇన్ఫర్మేషన్ని గూగుల్ చేశాను సార్. అక్కడ దొరకనటివి కొన్ని వికీపీడియా నుంచి తీసుకొని ఎక్కడ సపరేట్గా చేసుకోకుండా చిన్న స్నిప్పెట్స్ లాగా చేసుకొని అదే లక్ష్మీకాంత్లోనే యాడ్ చేసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఇలా సెగ్రిగేటెడ్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం రివిజన్ చేసేదానికి అది టఫ్ అవుతుంది. ఇలా లేకుండా మనం చదివే సోర్సెస్కే అది లింక్ చేసుకోవడం వల్ల ఆ టాపిక్ చదివేసిన తర్వాత దీని మీద ఏమన్నా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారా, లేదంటే నేనేమన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కలెక్ట్ చేశానా, ఇలాంటివన్నీ తీసుకొని ఆ లక్ష్మీకాంత్లోనే నేను యాడ్ చేసుకోవడం జరిగింది సార్. దానివల్ల నాకు క్వాలిటీ అంత ఇబ్బంది ఏం అవ్వలేదు సార్. ఇంకోటి అందుకని నీ మోక్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి. బేసికల్గా నీ నోట్స్ మేకింగ్ అనేది అందరూ కూడా విష్ణు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నోట్స్ మేకింగ్. మనం ఎన్ని బుక్స్ చదివినా అవన్నీ మనకు గుర్తుండవు. బేసికల్గా ఎవరైతే దాన్ని మంచి నోట్స్గా చేసుకొని ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తేనే ఇలా టాప్ ర్యాంక్ వస్తుంది, టాప్ ర్యాంక్ గ్రూప్ 2లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లక్ష్మీకాంత్ మాత్రమే చదివి వదిలేసి ఏదో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో పాలిటీ కరెంట్ అఫైర్స్ ఏవో చూసేసుకొని ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ రావడం కష్టం. సో అదే డిఫరెంట్ ఇష్యూస్ మీద మనం గూగుల్లో అవ్వచ్చు, ఆన్లైన్లో డిఫరెంట్ పాయింట్స్ చదివి నువ్వు అన్నట్టుగా వాటి నోట్స్ చేసుకొని ఆ నోట్ లక్ష్మీకాంత్ కలిపి పెట్టుకొని మల్టిపుల్ రివిజన్. ఇక్కడ రివిజన్ పాయింట్ ఇక్కడ ఒకటి విష్ణు, నోట్స్ మేకింగ్ ఒకటి నువ్వు స్ట్రాంగ్. రివిజన్ గురించి చెప్తావా? నీ రివిజన్ ప్లాన్ ఏంటి? అదే రివిజన్ ఈజ్ ద కీ టు ర్యాంక్ కదా, ఎలా రివిజన్ ఎలా చేసేవాడివి? సార్ ఇక్కడ రివిజన్ పార్ట్ ఏంటంటే సార్, రివిజన్ పార్ట్ అనేది మేజర్ రోల్ సార్. ఎలా అంటే
ఏపీఎస్సి గ్రూప్ 2 ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ అన్నాను కదా సార్. ఈ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్లో మనము ఆ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయడమే పెద్ద టాస్క్. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి, ఎందుకంటే ఆ ఆప్షన్స్ క్లోజ్గా ఉంటాయి. ఒక్క క్వశ్చన్ మిస్టేక్ చేసినా ఎగ్జిక్యూటివ్ నుంచి ఇంతకుముందు అన్నట్టు నాన్ ఎగ్జిక్యూటివ్లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి నేను ఎలా దీన్ని చేయాలి? సో ఏపీ హిస్టరీ సార్. ఫస్ట్ ఒక్కొక్క కింగ్కి సెవరల్ టైటిల్స్ ఉంటాయి, ఒక్కొక్క పోయట్ నెంబర్ ఆఫ్ బుక్స్ రాసింటారు. మరి దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను? దీన్ని ఓవర్కమ్ చేయడానికి సార్ ఒక స్టోరీ లాగా ఫార్మేషన్ సార్. అంటే పలానా కింగ్ ఇవి చేశారా, లేదంటే పలానా పోయట్ ఇలా చేశారా అని చెప్పి వాటికి చిన్న చిన్న నిమోనిక్స్ పెట్టుకోవడం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయల టైంలో అష్టదిగ్గజాలు ఉన్నారు సార్. వాళ్ళని నేను ఎలా, అసలు వాళ్ళ అష్టదిగ్గజాలు ఎవరో నాకు తెలియాలి కదా సార్ ముందు. సార్ వాటికి చిన్న చిన్న నిమోనిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ ట్రాప్, దాంట్లో 8 అక్షరాలు ఉన్నాయి. ఆ 8కి ఒక్కొక్క కవి పెట్టుకొని మళ్ళీ ఆ దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే కాకుండా మనకి విజయనగర టైంలో చూస్తే ఫారినర్ ట్రావెలర్స్ ఎక్కువ ఎక్కడొచ్చారు, ఎవరి టైంలో వచ్చారని కూడా అడుగుతా ఉన్నారు సార్. కానీ డిఫరెంట్ కింగ్స్ టైంలో డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉన్నారు. వాటికి కూడా నేను కొన్ని నిమోనిక్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ దేవరాయ 2 టైంలో 2 వచ్చారు. సో దానికి ఏంటంటే డిఏ అండ్ డాన్, అంటే దేవరాయ కాబట్టి 2 ఉన్నారు, అబ్దుల్ రజాక్ కావచ్చు, నికోలా కాంట్, ఇట్లాగా. మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయలో కేడీ స్క్వేర్ అని కావచ్చు. అంటే ఇట్లా నాకు ఎగ్జామ్లో వెళ్తానే ఈజ్ ఆఫ్, అంటే మెమరైజ్ ఎలా చేయాలి దాన్ని చూస్తానే నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ప్లస్ మనం ఎగ్జామ్లో ఎలా ఉండాలంటే ఆ క్వశ్చన్ ఇంకా మనం రాంగ్ చేయకూడదు, అలా ఉండాలి. అంటే ఈ కట్ త్రోట్ కాంపిటీషన్లో మనం మంచి పోస్ట్ కొట్టాలంటే ఏ ఫ్యాక్ట్ మిస్ అవ్వకూడదు. కానీ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఏ ఫ్యాక్ట్ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఉన్నట్టుగా నిమోనిక్స్, ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్, ఏ ఫ్లాష్ కార్డ్స్, చిన్న చిన్నవి ఒక స్టోరీ లాగా గుర్తుంచుకొని అలా టెక్నిక్స్ గా యూజ్ చేయకపోతే అన్ని ఫ్యాక్ట్స్ ఇంపాసిబుల్ రూమ్లో గుర్తుంచుకోలేం. అది మన షార్ట్ టైంలో 3-4 monthsలో. ఇప్పటి నుంచి చదువుతుంటే వేరు, కానీ షార్ట్ టైంలో ఐ థింక్ అది నీకు బాగా హెల్ప్ అయి ఉంటుంది. ఆ నిమోనిక్స్ చేసుకోవడం, మెమరైజ్ బాగా హెల్ప్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ గ్రూప్ డిస్కషన్స్ సార్ లైక్ మైండెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆస్పిరెంట్ స్పెసిఫిక్గా ఏపీఎస్సి మీద ఫోకస్ చేస్తున్నారా, అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉన్నారా, ఇలాంటి పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే తరచుగా వాళ్ళని మీట్ అయ్యి మీరు మీకున్న వీక్ ఏరియాస్ని వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలాంటివి మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో కొద్దిగా హెల్ప్ అవుతుంది సార్. ఇంకోటి ఉన్నట్టుగా బుక్లో చదివినప్పుడు కొంత గుర్తుంటుంది. మన క్లాస్ చెప్పినప్పుడు కానీ, నువ్వు క్లాస్ చెప్తుంటావు, క్లాస్ కూడా మన పిల్లలు కూడా ఎన్సీఆర్ క్లాస్ చెప్తుంటావు, నువ్వు క్లాస్ చెప్తున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా బెటర్గా గుర్తుంటుంది. సెకండ్ ఏమవుతుందంటే మనం చదవని పాయింట్స్ వాళ్ళు ఏం చదువుకుంటే అవి తెలుస్తాయి. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, అది మనం కూడా నేర్చుకుంటాము. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఏం ప్రిపేర్ అయినా, ఏ బుక్ ఫినిష్ చేసినా ఒక 3-4 times ఆ బుక్ మీద డిస్కషన్ పెడితే ఫ్రెండ్స్తో చాలా బాగా గుర్తుండిపోతుంది. అది కూడా సీరియస్ క్యాండిడేట్స్ గుర్తుంటుంది. అండ్ వాళ్ళ స్ట్రాటజీ తెలుస్తుంటుంది మనకి. కొంతమంది ఏమవుతారంటే వాళ్ళ ప్రిపరేషన్ ఇంకెవరికి తెలియకూడదు, నేను చదివింది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు అక్కడికే ఆగిపోతారు సార్. కానీ మన నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళది మనకి యూజ్ అవుతుంది, మనది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది మాత్రం నిజమే. చాలా మంది ఆస్పిరెంట్స్ ఒకవేళ వెళ్ళినా వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు విని వచ్చేస్తుంటారు. కానీ దాని డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళేం చెప్పడం వల్ల అవతల వీళ్ళు ఏం చెప్పరు. సో ఇంక వీళ్ళు అలా ఉండిపోతారు, నాలెడ్జ్ గ్రో అవుతుంది. ఆ విషయంలో ఇంకోటి విషయం, బేసికల్గా యు ఆర్ ఎ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు ఎప్పుడు కూడా యూ ట్రై టు టీచ్ అదర్స్. డౌట్స్కి వచ్చినా యూ క్లారిఫై డౌట్స్ చేస్తుంటావు, అలాగే క్లాస్ చెప్తుంటావు, షేర్ చేస్తుంటావు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది నీ సరౌండింగ్స్లో. అలా ఉంటే బెటర్ ఎప్పుడైనా కూడా ఎనీ ఎగ్జామినేషన్కి, నాట్ ఓన్లీ గ్రూప్ ఎనీ ఎగ్జామ్కి. ఓకే, ఇతని దగ్గరికి వెళ్తే మన డౌట్స్ క్లియర్ చేస్తారు, అతనికి వస్తే చెప్తారు, ఇలా తెలుసుకుంటారు. దట్స్ వెరీ గుడ్ యాటిట్యూడ్. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు థర్డ్, అంటే ఇప్పుడు హిస్టరీ గురించి చెప్పే, ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నో కమింగ్ టు ఎకానమీ ఆడి చెప్పాను. అంటే మన గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ ఎకానమీ అయినా ఇండియన్ ఎకానమీ అయినా కూడా బడ్జెట్, సర్వే 2 చదివావు. ఇది కాకుండా ఇంకా ఎకానమీ గురించి నువ్వేమైనా సజెషన్, అంటే ఈ బుక్ చదవాలి, ఈ సోర్సెస్ బాగుంటాయి, నోట్స్ ఇలా చేసుకోవాలి, నీ ప్లానింగ్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి కొంచెం. సార్ ఎకానమీకి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 2 ఉంటాయి సార్. ఇండియన్ ఎకానమీకి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యాం కాబట్టి సో కొన్ని రిలయబుల్ సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్ సార్. ఇండియన్ ఎకానమీకి ఎన్సీఆర్టీస్ యూజ్ అవుతాయి, మెయిన్స్లో కూడా
ఇండియన్ ఎకానమీకి ఎన్సీఆర్టీస్ యూజ్ అవుతాయి. 11th and 12th, 9th 10th కూడా, 9th and 10th. 8th నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు సార్. 8th నుంచి 12th వరకు చదివితే మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సార్, గ్రూప్ 2లో డెఫినేషన్స్ అడుగుతారు సార్. డెఫినేషన్స్ కావచ్చు, లేదంటే జీడిపి ఈక్వేషన్స్ కావచ్చు, ఇలాంటివి అడుగుతారు. వాటి మీద మనం స్పెసిఫిక్ ఫోకస్ చేయాలి. ఇంకా ఇండియన్ ఎకానమీలో ఇంకేం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీడిపి కాన్సెప్ట్ చదువుతానే ప్రజెంట్ జీడిపి ఏదన్నా ఆర్గనైజేషన్స్ మన ఇండియావి ఈ ఇయర్ మనం కోట్ చేసాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ మన గ్రోత్ రేట్ ఎంత ప్రొజెక్ట్ చేసింది, ఆర్బీఐ ఎంత ప్రొజెక్ట్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొజెక్ట్ చేసింది. సో మనం కాన్సెప్ట్తో పాటు అదేవిధంగా ఫ్యాక్చువల్ని కూడా దానికి యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మీ రివిజన్ పార్ట్లో హెల్ప్ అవుతుంది సార్. సో అంటే ఎకానమీ అనేది కాన్సెప్చువల్ ప్లస్ ఫ్యాక్చువల్, అంటే న్యూమరికల్స్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ మనం ఐసోలేటెడ్గా చదవకూడదు, రెండింటిని ప్యారల్గా చదవాలి. ఈ కాన్సెప్ట్ అయిపోతేనే నెక్స్ట్ దీన్ని చూడడం వల్ల మన ప్రిపరేషన్ కొద్దిగా ఈజీ అవుతుంది. అండ్ ఎకానమీ కూడా నువ్వు ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీకి ఓన్లీ బడ్జెట్ నుంచి, సర్వే నుంచే కాకుండా నోట్స్ చేసుకున్నావా? ఇంకా ఏపీ ఎకానమీకి నోట్స్ చేసుకున్నాం సార్. ఏపీ ఎకానమీకి ఎలా నోట్స్ చేసుకున్నామంటే పీవైక్యూస్ తీసుకున్నాం సార్. లాస్ట్ 5 years ఏపీ ఎకానమీలో గ్రూప్ 1 నుంచి పీవైక్యూస్, గ్రూప్ 2 నుంచి పీవైక్యూస్ తీసుకొని ఏపీపీఎస్సీ సిలబస్ ఓరియంటెడ్గా ఆ పీవైక్యూస్ని అలైన్ చేసుకుంటా పోయాం సార్. ఇప్పుడు సిలబస్ లో ప్రతి పాయింట్ ఇస్తారు, ఒక్కొక్క పాయింట్ కి సపరేట్ గా పీవైక్యూస్ చేసుకున్నావా? ప్రతి పాయింట్ కి చేసుకొని అప్పుడు అడిగిన డేటా ఇప్పుడు వేరే ఉంటుంది, ఆ డేటాను అప్డేట్ చేసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్లో చూస్తానే అరే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది ఏంటి అని నేను సడన్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వకుండా, ఆల్రెడీ ఇలాంటివి ఏబిపిఎస్సి అడుగుతుంది కాబట్టి దీని మీద నేను ఫోకస్ చేసి నా డేటాను కూడా నేను అప్డేట్ చేసుకుంటాను, దాని రిలేటెడ్ అని చెప్పి చేసుకోవడం జరిగింది సార్. అలాంటి క్వశ్చన్స్ 2-3 డైరెక్ట్గా నేను రాసిన ఎగ్జామ్లో వచ్చాయి. ఓకే, అదే ఇప్పుడు నిన్న చెప్పినట్టుగా పీవైక్యూలో ఆ టైంలో ఆర్బీఐ ఇండియా గ్రోత్ ని ఎంత ప్రొవైడ్ చేసింది, ఇప్పుడు నెంబర్ 1 ఉంటుంది కాబట్టి అదే ఇప్పుడు చదువుతాం మళ్ళీ సేమ్. ఓకే, అండ్ పీవైక్యూస్ రిపీట్ అయ్యాయి. ఇంకా ఏపీ ఎకానమీకి ఏం చేసామంటే సార్, స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మీద ఫోకస్ చేసాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ చేసిందా, లేదంటే ఏదన్నా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుందా. ఇంకోటి ఏంటంటే సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది కాబట్టి ఇండియా రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ హైవేస్, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇలాంటివి మన ఆంధ్ర నుంచి ఏమన్నా పాస్ అవుతున్నాయా, ఇలాంటివి చూడటం వల్ల ఏంటంటే డైరెక్ట్ అలాంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కారిడార్ ఆంధ్రప్రదేశ్లో నుంచి పోతూ ఉంటుంది. అలాంటి నోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ నోట్స్ని మనం మెమరైజ్ చేయడం కానీ ఇంకేమన్నా స్పెషల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా, ఇట్లాంటివి చూడడం వల్ల కొద్దిగా హెల్ప్ అవుతుంది సార్. అయితే యాక్చువల్లీ విష్ణుతో కాన్వర్జేషన్లో అంటే ఎవరైతే గ్రూప్ 2కి ఏం చేస్తున్నారో కొన్ని పాయింట్స్ విష్ణు చాలా సింపుల్గా చెప్తున్నాడు, కానీ ఆ పాయింట్స్ని టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే పీవైక్యూస్ని బాగా ఫోకస్ చేసాం. అండ్ సిలబస్ గ్రూప్ 2 ఏపీఎస్సి సిలబస్ ఏది ఇచ్చిందో ఆ సిలబస్లో ప్రతి పాయింట్ని విష్ణు చూసుకుంటూ వెళ్ళాడు. ప్రతి పాయింట్ మీద హీ మేడ్ హిజ్ నోట్స్. ప్రతి సిలబస్ని అన్నిసార్లు చూసి పీవైక్యూస్ని మల్టిపుల్ టైమ్స్ చూడడం అండ్ నోట్స్ చేసుకోవడం, నోట్స్ని మనం తగ్గించుకోవడం, రివిజన్ చేయడం, వాటి మీద డిస్కషన్ చేయడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఓన్లీ బుక్స్ మాత్రమే సరిపోదు, ఇవన్నీ ఫాలో అవ్వాలి యాక్చువల్గా. సార్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అలా ఉంది సార్. ఎందుకంటే ఈ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్లో నేను సర్వైవ్ అవ్వాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా మెమరీ షార్ప్గా ఉండాలి. నేను ఒక్కరినే చదివేసి నేను అన్నీ చదివేసాను అనే ఫీల్ అయితే అది సరిపోదు. సో నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి నేనేం చేశానంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు అది కూడా ఎలాంటి టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకున్నానంటే హెవీ క్రౌడ్ ఉన్న టెస్ట్ సిరీస్, 2,000 to 3,000 members, 4,000 members అలాంటి పెద్ద టెస్ట్ సిరీస్లు ఏమన్నా ఉన్నాయి అవి చూశాను. అవి చూసుకున్నప్పుడు అవి అటెంప్ట్ చేశాను సార్. అవి అటెంప్ట్ చేసినప్పుడు నా ర్యాంక్ ఎక్కడుంది, ఇనిషియల్గా నేను అటెంప్ట్ చేసినప్పుడు టాప్ 100లో వస్తూ ఉండేవాడు. నాకేమనిపించిందంటే ఇది సరిపోదు, ఇది కూడా సరిపోదు, మనం ఇంకా బెటర్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను 2,000 members ఇలా వస్తున్నానంటే ఫైనల్గా ఉన్న మెంబర్స్లో నేను ఎలా ఉంటాను అని అనిపించి మళ్ళీ నేను ఉన్న వీక్ ఏరియాస్లో మళ్ళీ వర్కౌట్ చేశాను సార్. అంటే నేను టెస్ట్ సిరీస్లో ఎక్కడెక్కడ లోపాలు చేస్తున్నానో మళ్ళీ అవి తీసుకున్నాను, అవి తీసుకొని మళ్ళీ వాటి మీద వర్కౌట్ చేశాను. అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ర్యాంక్ ఇంప్రూవ్ అవుతా వచ్చింది. సో నాకు నెక్స్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆ విధంగా.
ఏపీ ఎకానమీలో నేను మిస్ చేసిన పార్ట్ ఏంటంటే ఏపీ బడ్జెట్ సర్వే మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు సార్. ఇది నాకు ఎలా తెలిసింది, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు నాకు తక్కువ మార్కులు వస్తూ ఉండేవి. అది ఎక్కడ పోతున్నాయంటే ఇవి, ఓకే నేను ఇక్కడ ఛాన్స్ తీసుకున్నాను కానీ మెయిన్ ఎగ్జామ్లో ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి మళ్ళీ రివర్స్ వచ్చి నేను ఏం చేశానంటే బడ్జెట్ సర్వే మళ్ళీ తరోగా ప్రిపేర్ అవ్వడం, ఎక్కడెక్కడ అడుగుతున్నారో అవి గుర్తుపెట్టుకోవడం అలా చేశాను సార్. అండ్ ఈవెన్ ఇప్పుడు మన సరచన రైస్ అకాడమీలో మాక్ టెస్ట్ ఉన్నాయి కదా, వాటిలో క్వశ్చన్స్ కొన్ని తయారు చేస్తాను. చేస్తున్నప్పుడు నువ్వు రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ క్లియర్ చేసావు, నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి పాయింట్ తీసుకొచ్చి మన మాక్ టెస్ట్ ఎక్కువ పెడుతున్నావు ఈ మధ్య నువ్వు. అవును సార్, ప్రజెంట్ మేము మాక్స్ లో క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఎగ్జామ్ మోడ్లోనే క్వశ్చన్స్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ మాక్స్ చేసేటప్పుడు యూపీఎస్సీ పేపర్ ఎలా ఉందో అదే ఫార్మాట్ సెట్ చేస్తాం. ఏపీఎస్సీ సెట్ చేసేటప్పుడు ఏపీఎస్సీ ఫార్మాట్లోనే సెట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడే రాసిన స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఫీల్ అవుతారో మన ఎగ్జామ్ రాసినప్పుడు అదే అక్కడికి పోయేటప్పటికి వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ వచ్చేయాలి సార్ మనకి. అందుకనే అదే విధంగా మేము వర్కౌట్ చేస్తాం సార్. ఫ్రెండ్స్, క్వశ్చన్ చెప్పాలి మీకు. విష్ణు మన ఏపీఎస్సీ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా కూడా మాక్ టెస్ట్ సిరీస్లో హీఈస్ మేకింగ్ సమ్ క్వశ్చన్స్ అని మనకున్న టీంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్స్ విష్ణు అనమాట. స్పెసిఫిక్గా ర్యాంకర్స్తో ఎందుకు క్వశ్చన్ తయారు చేస్తున్నాం రీజన్ ఏంటంటే వాళ్ళు రీసెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఉంటారు. ప్లస్ విష్ణు ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ మీద హీ విల్ మేక్ ఫ్యూ క్వశ్చన్స్. బడ్జెట్ మీద, ఎకనామిక్ సర్వే మీద, పీవైక్యూస్ బేస్ చేసుకొని కొన్ని యూపీఎస్సీ మోడల్లో ఫ్యాక్చువల్గా కొంచెం, కరెంట్ అఫైర్స్ కొంచెం, కాన్సెప్ట్లు కొంచెం, అనలిటికల్గా, ఎస్సర్షన్ రీజనింగ్ ఇవన్నీ కంబైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మాక్ టెస్ట్ పేపర్స్ కూడా లాస్ట్ టైం బాగానే ఉన్నాయి, ఈసారి ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి, ఇంకా బెటర్గా ఉన్నాయి. ఓకే విష్ణు, ఇప్పుడు ఎకానమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకానమీ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ కదా. సైన్స్, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అనేది 90% ఇండియాకి సంబంధించి ఉంటుంది. ఒక 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్లో అయినా టెక్నాలజీలో అయినా కొత్త ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చి నడుస్తారు. ఈ 90%కి యూపీఎస్సీకి ఫాలో అయిన సోర్సెస్ సరిపోతాయా, లేదా ఇంకా ఎక్కువ ఫ్యాక్ట్స్ కోసం ఏమైనా సోర్స్ ఫాలో అయ్యావా నువ్వు? సార్ యూపీఎస్సీ సోర్సెస్ చదివాను సార్. దాంతోపాటు నాకు ఏమనిపించిందంటే స్పెసిఫిక్ ఏపీ బుక్స్ ఏమన్నా ఉన్నాయని చూస్తే నాకు RRR బుక్ రిలయబుల్ సోర్స్ అనిపించింది సార్. ఆ RRR బుక్లో ఏం చేసామంటే నేను యూపీఎస్సీలో మిస్ అయిన పార్ట్ని మొత్తం దీంట్లో రివైజ్ చేసుకున్నాను సార్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా ఆ బుక్లోంచే రావడం జరిగింది సార్. సో అది నాకు రిలయబుల్ సోర్స్ ప్లస్ హెల్ప్ఫుల్ అయింది సార్ బాగా. ఇంకోటి ఏం చేశానంటే సార్ ఎన్విరాన్మెంట్ పార్ట్ కానీ ఎస్ఎన్టీ కానీ ఏపీకి ఎలా, ఎందుకంటే ఇంతకుముందు ఈ సిలబస్ లేదు, ఇప్పుడున్న గ్రూప్ 2 సిలబస్కి ఇంతకుముందు ఇది లేదనమాట. సో ఇది కొత్తగా రావడం వల్ల పీవైక్యూస్ అవైలబిలిటీలో లేవు. మరి దీన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి? ఏపీఎస్సీ గ్రూప్ 1 పీవైక్యూస్ రెఫర్ చేయడం, యూపీఎస్సీలో ఇలాంటి ఏమైనా ఫ్యాక్చువల్ అడుగుతున్నారా అది చూడడం. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్ సార్ మోస్ట్లీ కాన్సెప్చువల్ ఓరియంటెడ్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయలాజికల్ డిమాండ్ ఇట్లాంటి డెఫినేషన్స్ కావచ్చు, ఇవి తరోగా రివైజ్ చేయడము, ఆ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడము అవి చేశాను సార్. నెక్స్ట్ ఏపీ రిలేటెడ్ నేను ఎలా డీల్ చేయాలి అని చూస్తే ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్లోనే కవర్ చేసుకున్నాను సార్ నేను. అంటే ఈనాడు పేపర్ నుంచి ఏమన్నా ఉన్నాయా అది రెఫర్ చేయడం, లేదంటే హిందూలో నుంచి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అలాంటివి కొన్ని చూసుకున్నాను సార్. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఇందులో కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ అనిపించాయి నీకు? సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే యూపీఎస్సీ కన్నా గ్రూప్ 1 కన్నా గ్రూప్ 2లో సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్కి మోర్ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయాలనిపించిందా? దానికి ఏం చేసావు? సార్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ క్వశ్చన్ పేపర్ కొద్దిగా ఈజీ అనిపించింది సార్. మేము ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా అనిపించింది అంటే బేసిక్ క్వశ్చన్స్ అడిగినట్టు అనిపించింది సార్. మేబీ మేము మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల అయ్యుండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సార్ యూపీఎస్సీలో స్టేట్మెంట్ ఓరియంటెడ్ ఎక్కువ వస్తాయి సార్. కానీ మన ఏపీఎస్సీలో గ్రూప్ 2లో ఏమైందంటే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, సింగిల్ 1-లైనర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి సార్. ఇక్కడ ఏంటంటే మీకు ఆ ఫ్యాక్ట్ తెలిస్తే పెట్టగలుగుతారు, లేదంటే పెట్టలేరు. కానీ ఈ ఎక్కువ ఫ్యాక్చువల్ అనేది కాదు సార్. మీరు ఎన్విరాన్మెంట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ చదివిన తర్వాత దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఏపీఎస్సీలో ఏం చేశారంటే ఆ కాన్సెప్ట్ని అడుగుతూ దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ మీకు తెలుసా తెలీదా అని మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా మనం చూసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో మార్బుల్ క్యాన్సర్ అని చెప్పి క్వశ్చన్ వచ్చారు సార్.
ఆ మార్బుల్ క్యాన్సర్ అని మనం చూస్తే మనం యూపీఎస్సీలో కానీ వేరే ఎగ్జామ్స్లో అదేంటంటే యాసిడ్ రైన్ సార్, యాసిడ్ రైన్ రిలేటెడ్. కానీ అక్కడికి పోయి చూసేటప్పటికి సడన్గా ఆ వర్డ్ నాకు ఫెమిలియర్ అనిపించలేదు. కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కాబట్టి కొద్దిగా సాల్వ్ చేశాను. ఆ మార్బుల్ క్యాన్సర్ ఇట్లాంటి డిఫరెంట్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయా సైన్స్ అండ్ టెక్నాలజీలో? అంటే యాసిడ్ రైన్ వల్ల మార్బుల్స్ డిగ్రేడ్ అవుతాయి. తాజ్ మహల్ లో మార్బుల్ కూడా ఎల్లోయిష్ అవుతుంది యాసిడ్ రైన్ వల్ల. దాన్ని వీళ్ళు మార్బుల్ క్యాన్సర్ అనే ఇట్లాంటి స్పెసిఫిక్ టెర్మినాలజీలు వాడుతున్నారు. సో సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్ వచ్చేటప్పటికి టెర్మినాలజీ బేస్డ్ ఫోకస్ చేయాలి సార్. టెర్మినాలజీ బేస్డ్ ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏమవుతుందంటే యూపీఎస్సీలో కొంత టెర్మినాలజీ, యూపీఎస్సీలో ఈ మధ్య మెయిన్స్ లో కూడా టర్మ్స్ చేస్తున్నారు. టెర్మినాలజీని న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడైనా ఇంపార్టెంట్ టర్మ్స్ ని పక్కన నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. అంటే అలా చేసుకోవడం వల్ల 2 or 3 బిట్స్ ఎక్స్ట్రా ఆన్సర్ చేయగలం. ఆ 2-3 బిట్స్ మొత్తం ఫేట్ మార్చేస్తాయి. ఇంకోటి రివిజన్ లో బ్రాడ్ గా ఒక స్ట్రాటజీ, రివిజన్ ఎలా చేయాలి అంటే నోట్స్ మేకింగ్ చెప్పావు. నోట్స్ మేకింగ్, సోర్సెస్, పీవైక్యూస్ ఎలాగా మనం అనలైజ్ చేసుకోవాలి, సిలబస్ ఎలా చూసుకో చెప్పావు. ఇదంతా ఓకే, నిమోనిక్స్ అంతా ఓకే. రివిజన్ గురించి ఏదైనా మంచి అంటే నీకు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో రివిజన్ ఎలా హెల్ప్ అయింది, రివిజన్ ఎలా చేసేవాడు అసలు రివిజన్? సార్ ప్రిపరేషన్లో మనము బుక్స్తో స్టార్ట్ చేస్తాం. ఒక రీడింగ్ ఇచ్చేస్తాం, నెక్స్ట్ రీడింగ్లో షార్ట్ నోట్స్ చేసుకుంటున్నాము, దాన్ని రివైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మన ప్రిపరేషన్లో డైలీ అదే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి, అంతే మోటివేషన్ ఉండాలి. సో దీనికి రివిజన్ అనేది బెస్ట్ సొల్యూషన్. అంటే ఏం చేయాలంటే డైలీ టార్గెట్స్ పెట్టుకోవాలి సార్. డైలీ రివిజన్ కంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఇన్ని అవర్స్ నేను రివిజన్కి స్పెండ్ చేస్తాను ఎవ్రీడే, ప్రతిరోజు రివిజన్ చేస్తావు. అవును, ఎందుకంటే ఏ పార్ట్ అయితే నేను వీక్గా ఉన్నానో ఆ పార్ట్ నేను రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ హిస్టరీలో వీక్ కాబట్టి ఎవ్రీడే నేను ఏం చేసేవాడిని అంటే 2 hours ఏపీ హిస్టరీ మీద స్పెండ్ చేసేవాడిని. ఇంకోటి ఏంటంటే ఫ్యాక్చువల్ మెమరైజేషన్ కూడా నాకు కష్టమే అనిపించేది. ఎందుకంటే ఇంతకుముందు అనాలిసిస్ ఓరియంటెడ్లో ఉన్నాను, ట్రాన్సిషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్లోకి రావడం వల్ల ఈ ఫ్యాక్ట్స్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నాకు డౌట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ సోర్స్ డాక్యుమెంట్స్ తీసుకొని అండర్లైన్ చేసుకునేవాడిని సార్. ఆ అండర్లైన్ చేసుకున్న పార్ట్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసేవాడిని. ఆ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసినప్పుడు న్యూమరికల్ పార్ట్ని కూడా నేను ఈజీగా రిమెంబర్ చేసేవాడిని. సో మనకి రివిజన్ పార్ట్లో ఏంటంటే సార్ డైలీ టార్గెట్స్ ఉండాలి, వీక్లీ టార్గెట్స్ ఉండాలి, మంత్లీ టార్గెట్స్ ఉండాలి రివిజన్లో. సో డైలీ టార్గెట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ల్యాక్ అవుతున్నారో దానికి మీద 1-2 hours స్పెండ్ చేయాలి. వీక్లీ టార్గెట్స్లో అదర్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. అంటే ఆ వీక్ మొత్తానికి నేను ఏం సబ్జెక్ట్ చదివాను ఆ సబ్జెక్ట్ని వీక్లో మనం రివిజన్ చేసుకోవాలి. సో మంత్లీ వచ్చేటప్పటికి సార్ మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 weeks నేను ఒక సబ్జెక్ట్ చదివాను, 2 weeks ఒక సబ్జెక్ట్ చదివాను. ఆ మంత్లో లాస్ట్ 3 days 1.5 day 2 weeks చదివిన ఒక బుక్ని, ఇంకొక 1.5 day 2 weeks చదివిన ఇంకొక బుక్ని రివైజ్ చేస్తాను సార్. వెరీ గుడ్. ఈ రివిజన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా గ్రూప్ 2లో ఫ్యాక్ట్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే రివిజన్ ఎక్కువ చేస్తారో, రివిజన్ కూడా విష్ణువర్ధన్ రెడ్డి లాగా రివిజన్కి ఒక ప్లాన్, రివిజన్ కూడా డైలీ రివిజన్, వీక్లీ, మంత్లీ పెట్టుకొని ఎక్కువ రివిజన్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది. కానీ లేకపోతే గ్రూప్ 2లో రివిజన్ కొంచెం సరిగ్గా చేయకపోయినా ర్యాంక్ రావడం చాలా కష్టం. అండ్ నీ స్ట్రాటజీ చల్లిపోద్ది అనుకోండి. ఎందుకంటే డైలీ రివిజన్ చాలా చేయట్లా, ఎప్పుడో వీక్లో మనం చేసుకుంటారు. కానీ డైలీ చేసుకోవడం వల్ల చాలా వెళ్ళిపోతుంది, ఇంకేం మర్చిపోను అసలు. చదివింది మనం కొంచెమైనా మొత్తం గుర్తుండేలా ఉంటేనే ర్యాంక్ వస్తుంది కదా అని. సో విష్ణు, ఇంకోటి నేను మీతో మాట్లాడే ప్రాసెస్లో ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అడిగి ఉండకపోవచ్చు, కానీ నీకు మాత్రం సార్ ఈ పాయింట్ కూడా యూజ్ అవుతుంది ఆస్పిరెంట్స్కి, గ్రూప్ ఆస్పిరెంట్స్కి అనుకుని చెప్పవి సార్. ప్రజెంట్ కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి మెయిన్గా సో అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని వస్తూ ఉంటారు, లేదంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం, గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామని వస్తూ ఉంటారు. స్పెసిఫిక్గా ఒకే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయకుండా ఇట్లాంటి సిమిలర్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయా అలాంటివి సెలెక్ట్ చేసుకొని ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ఉంటే, అంటే మన ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. నా ఛాన్స్ ఇప్పుడు వచ్చింది, ఇంకొకరికి నెక్స్ట్ టైం ఛాన్స్ రావచ్చు అలా. సో ఎవరి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్యారలల్గా ఇలాంటి సిమిలర్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మన టైం వస్తుంది. సో ఆ ప్రిపరేషన్లో నా మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలి, సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ వీటిని బ్యాలెన్స్ చేయాలి. సో అట్లాంటప్పుడు కూడా సిమిలర్ సబ్జెక్ట్స్ని నేను ఒక పక్క ఇండియన్ పాలిటీ చదువుతూనే మళ్ళీ ఇంకో పక్క ఏపీ హిస్టరీ అప్పుడప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చా అనే మనం ఒక చిన్న షెడ్యూల్ వేసుకోవాలి సార్. ఆ షెడ్యూల్ వేసుకొని ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫాలో అవుతూ వచ్చిన నోటిఫికేషన్స్ని ఏది మిస్ అవ్వకుండా రాస్తూ, సో నెక్స్ట్ మీ టైం కూడా రావచ్చు. వెరీ గుడ్. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే చాలా మంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓకే ఒక 1 or 2 years ఫుల్గా 3 years అనుకుందాం ఫుల్గా దే కెన్ ఫోకస్ ఆన్ యూపీఎస్సి వితౌట్ డీవియేషన్స్. కానీ గ్రూప్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటే కాబట్టి గ్రూప్స్ అయితే ఇంకా మీరు స్టేట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఒక 2-3 years యూపీఎస్సి చదివిన తర్వాత కనీసం 4th year నుంచి అయినా సివిల్స్తో పాటు గ్రూప్స్ ఫోకస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఒక కైండ్ ఆఫ్ డైవర్సిటీలో ఉంటుంది. అంటే ఓన్లీ యూపీఎస్సీ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి డైవర్సిటీ ఉంటుంది, ఎక్కువ ఎగ్జామ్స్ అవకాశం దొరుకుతుంది, ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కాలేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇలా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తే గ్రూప్ 2లో చాలా హ్యాపీగా ఇట్స్ వెరీ గుడ్ జాబ్ కాబట్టి బాగా ముందుకెళ్ళచ్చు. రైట్. ఇంకోటి ఏంటంటే సార్ రీజనల్ ప్రిపరేషన్ వల్ల మన స్టేట్ మనకేంటో తెలుస్తుంది సార్, తెలుస్తుంది. సో ఒకవేళ మీరు యూపీఎస్సి ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వెళ్తే మీకు ఇంటర్వ్యూలో సేల్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యాక్చువల్గా గ్రూప్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే స్టేట్ గురించి ఇంకా బాగా చెప్పగలుగుతారు. అండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూస్లో కూడా స్టేట్ మీద జిల్లా మీద నాలెడ్జ్ని బాగా టెస్ట్ చేస్తారు. అయితే మరొకసారి ఏంటంటే మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో మనం గ్రూప్స్ గురించి ప్రత్యేకంగా స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తుంటాము. దాన్ని ఫాలో అవ్వండి, ఫ్రీగానే మీరు దాన్ని తీసుకోవచ్చు. మన వెబ్సైట్ నుంచి అయినా టెలిగ్రామ్ ఛానల్ తీసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది, అది కూడా యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అలాగే గ్రూప్స్కి ప్రత్యేకంగా పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఎవరైతే ప్రిపరేషన్ అయిపోయింది అంటే కోచింగ్ అయిపోయింది ఓన్లీ మెంటర్షిప్ కావాలనుకున్నప్పుడు మన మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే ఒక మెంటర్ ఎలకేట్ చేస్తాము, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. ఆ మెంటర్తో ఎవ్రీ వీక్ మాట్లాడుతూ ఉండొచ్చు, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాము. గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఇవాల్యుయేషన్ చేస్తాము, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే వాటిని మీకు వచ్చిన మార్క్స్ బట్టి అసెస్మెంట్ చేస్తూ ఉంటాము. సోర్స్ చెప్తుంటాం, సోర్సెస్ కూడా డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, యూజ్ అవుతుంది. అలాగే ఎవరైనా ప్రిపరేషన్ ఇంకా అంత బాగా చేయలేదు అనుకున్న వాళ్ళు గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 1కి సపరేట్గా కోచింగ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ హైదరాబాద్, విజయవాడలో ఆఫ్లైన్ రావచ్చు, ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రిపరేషన్ స్ట్రాటజీని చాలా మీకు క్లియర్ అర్థం చేసుకుంటే జస్ట్ యూ కెన్ కాపీ హిజ్ మోడల్. మోడల్ అంటే స్టైల్ మీ ఓన్ సైడ్ ఉండొచ్చు, బట్ ఆ మోడల్ బుక్స్, రివిజన్ ప్లాను, పీవైకి అసెస్మెంట్, లేకపోతే నోట్ మేకింగ్, డిస్కషన్ ఫ్రెండ్స్, ఇవన్నీ లేదా టెస్ట్ సిరీస్ రాయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి వదిలేసినా కూడా ర్యాంక్ రావడం కష్టం నా ఉద్దేశం. విష్ణు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ, చాలా ఎలాబొరేట్గా చాలా హంబుల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.